సో మనకి ఐటెం కేటగిరీ కంట్రోల్స్ అంటే మనకి వివో V7 లో కంప్లీట్ గా టోటల్ ఐటెం కేటగిరీస్ ఉంటాయి. సో ఒక్కొక్క ఐటెం కి సంబంధించి మనకి కంట్రోల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే స్టాండర్డ్ ప్రాసెస్ ఒక విధంగా రావాలి, రిటర్న్ ప్రాసెస్ ఒక విధంగా ఉండాలి, కాంట్రాక్ట్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఒక విధంగా రావాలి. సో కొన్ని ఫీల్డ్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఆ ఫ్లోలో దానికి తగ్గట్టు అవడానికి హెల్ప్ చేస్తుంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఇది వివో V70 ఇక్కడ యాక్చువల్గా మళ్ళీ ఒకసారి టైప్ చేస్తాను. ఇది ఇనిషియల్ స్క్రీన్. సో /n వివో V7 ఐటెం కేటగిరీస్ కి. ఓకేనా. చూడండి ఇక్కడ హెడ్డింగ్ మెయింటైన్ ఐటెం కేటగిరీస్. ఓకేనా. సో ఇప్పుడు నేను పొజిషన్ క్లిక్ చేస్తున్నాను. సో ఐటెం కేటగిరీ స్టాండర్డ్ వచ్చేసి TIN. ఓకేనా. క్లిక్ చేశాను. సో దీని లోపలికి వెళ్ళాలంటే మనం డబుల్ క్లిక్ చేయాలి, లేదంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఈ గ్లాస్ సింబల్ క్లిక్ చేసుకోవాలి. అలా డీటెయిల్స్. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి ఐటెం కేటగిరీ ఏంటి ఉంది, దాని యొక్క డిస్క్రిప్షన్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ బిజినెస్ డేటాలో మనకి ఫస్ట్ ఫీల్డ్ ఏముంది, ఐటెం టైప్ ఉంది. ఐటెం టైప్ అసలు అంటే ఏంటి చెక్ చేద్దాం. ఓకేనా. ఈ బాక్స్ ని హెల్ప్ అంటారు, హెల్ప్ క్లిక్ చేస్తున్నాను నేను. హెల్ప్ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. సో బ్లాంక్ అంటే ఏంది, ఇట్స్ ఏ స్టాండర్డ్ ఐటమ్ అన్నట్టు. ఓకేనా. సో వాల్యూ ఐటమ్ ఉంది. వాల్యూ ఐటమ్ అంటే ఏంది, నథింగ్ బట్ కొన్నిసార్లు జనరల్ గా షాపింగ్ లో అమెజాన్ కూపన్స్ అలాంటివి ఉంటాయి కదా, వాటిని వాల్యూ ఐటమ్ అంటారు. ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ అని, అమౌంట్ అనేది సంథింగ్ అలా ఉంటుంది. సో అలాంటి వాటిని వాల్యూ ఐటమ్ అంటారు. టెక్స్ట్ ఐటమ్ అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మెటీరియల్ ఏదైనా లైక్ కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్, మొబైల్ సంథింగ్ అలాంటి ఏదైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది కొన్నప్పుడు సో వాటితో పాటుగా సో మాన్యువల్ అనేది అంటే ఒక టెక్స్ట్ లైక్ ఒక చిన్న స్మాల్ బుక్ టైప్ లాంటివి క్యాటలాగ్స్ అనేది ఇస్తుంటారు. సో వాటిని ఏమంటారు అంటే టెక్స్ట్ ఐటమ్స్ అంటారు. ఓకేనా. సో మెటీరియల్స్ కూడా సంబంధించి డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, సో అలా అన్నట్టు. అంటే ఏ మెటీరియల్ ఉంటే దాని యొక్క బిహేవియర్ ఎలా బిహేవ్ చేయాలనేది అది కంట్రోల్ చేస్తున్నట్టు. ఓకేనా. సో మనకి ఐటమ్ టైప్ అనేది స్టాండర్డ్ కి బ్లాంక్ ఉంటుంది, వాల్యూ ఐటమ్ కి ఏ ఉంటుంది. సో అంటే ఆ రిక్వైర్మెంట్ బట్టి అప్పుడు మెయింటైన్ చేసుకోవాలంట. ఓకేనా. సో అలా చేసుకుంటే ప్రాసెస్ అనేది స్మూత్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి కంప్లీషన్ రూల్. కంప్లీషన్ రూల్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఓకేనా. సో కాంట్రాక్ట్ ఉంది, క్వాంటిటీ కాంట్రాక్ట్ ఉంది. క్వాంటిటీ కాంట్రాక్ట్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రిమెంట్ అన్నట్టు, కంపెనీకి కస్టమర్ కి మధ్య అగ్రిమెంట్. ఏంటి అగ్రిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ ABC అనే మెటీరియల్. సో ఈ కస్టమర్ ఏమడుతున్నాడు అంటే ఒక 3 months కి నాకు ఈ మెటీరియల్ వచ్చేసి ఒక 1000 క్వాంటిటీ 1000 యూనిట్స్ కావాలని చెప్పేసి కంపెనీకి అడిగాడు. కంపెనీ కూడా ఏంది, సో బల్క్ లో ఉంటున్నాడు కాబట్టి కంపెనీ కూడా ఏంటంటే సేల్స్ అనే గ్యారంటీ సేల్స్ ఉంటాయి ప్రోడక్ట్ కి. సో కంపెనీ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఓకే. ఇక్కడ కస్టమర్ కి ఏంటి బెనిఫిట్ అంటే ఈ 1000 క్వాంటిటీ బల్క్ లో ఉంటున్నాడు కాబట్టి కొంచెం డెలివరీ ప్రయారిటీ అంటే కొంచెం ఆన్ టైం డెలివరీ అలాంటివి కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇంకొంచెం ప్రైస్ లో కూడా సమ్ నెగోషియేషన్ ఉంటాయి అన్నట్టు. కంపెనీ కూడా ఏంటంటే బల్క్ లో పర్చేస్ చేస్తున్నాడు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఈ మెటీరియల్ వచ్చేసి ఒక యూనిట్ 10,000 కి పర్చేస్ చేస్తున్నా సేల్ చేస్తుంది అనుకోండి. సో బట్ ఈ కేసులో వచ్చేసి కస్టమర్ ఇంతగా ఉంటున్నాడు కాబట్టి 9,000 అలా అగ్రిమెంట్ చేసుకున్నారు అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ కంపెనీకి ఏంటంటే సేల్స్ అనేది బల్క్ లో అవుతున్నాయి, కస్టమర్కి ఏంటి కొంచెం బల్క్ లో ఉంటున్నాడు కాబట్టి ప్రైస్ అనేది తక్కువ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అగ్రిమెంట్ వచ్చేసి ఓన్లీ 3 months కే ఉంది. ఆ విత్ ఇన్ 3 months లోపల ఈ 10,000 క్వాంటిటీ మాత్రమే సప్లై ఉంటుంది. ఈ 3 months తర్వాత లేదా 3 months లోపల కానీ 1000 యూనిట్స్ అనేది దాటిన తర్వాత ఈ కస్టమర్ మళ్ళీ సేమ్ మెటీరియల్ పర్చేజ్ చేద్దాం అనుకుంటే అప్పుడు ప్రైస్ అనేది 10,000 పడుతుంది, 9,000 పడుతుంది. ఓకేనా. సో ఇది నార్మల్ గా ఇప్పుడు సిస్టమ్ అనేది ఆటోమేటిక్ ఎలా కంట్రోల్ చేయాలి. ఓకేనా. సో మాన్యువల్ గా అంటే మనం చేయొచ్చు, బట్ ఇక్కడ బిజినెస్ లో ఏంటంటే నంబర్ ఆఫ్ కస్టమర్స్ అని చాలా ఉంటారు. సో ప్రతి ఒక్క కస్టమర్ కి ఏమి ఇచ్చాం ఏంటి ఎందుకు గుర్తుండాలనేది అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో కొన్ని మాన్యువల్ గా చేసుకుంటూ ఉంటే ఇష్యూస్ అంటే ఎర్రర్స్ చాలా వస్తుంటాయి అన్నట్టు. సో ఆటోమేటెడ్ గా దీన్ని కంట్రోల్ చేయడానికి మనకి ఈ ఫీల్డ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకేనా. సో కంప్లీషన్ రూల్ అనేది, సో మనకి ఇప్పుడు కాంట్రాక్ట్ కి ఐటెం కేటగిరీ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు 16th ఉంది కదా, క్వాంటిటీ కాంట్రాక్ట్ మనకి KMN. ఓకే. సో ఇది పొజిషన్ క్లిక్ చేస్తున్నాను, అదర్ ఎంట్రీ KMN టైప్ చేశాను. ఓకేనా. చూడండి కంప్లీషన్ రూల్ ఏముంది, సి ఉంది. సి అంటే ఏంటి ఇక్కడ మీనింగ్, మనకి సి అంటే చూసుకోండి, ఐటమ్ ఈస్ కంప్లీటెడ్ ఆఫ్టర్ ద టార్గెట్ క్వాంటిటీ ఈస్ ఫుల్లీ రిఫర్డ్. అంటే మనకి ఏంటంటే టార్గెట్ క్వాంటిటీ అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో 10,000 క్వాంటిటీ అనేది ఫుల్లీ రిఫర్డ్ అంటే కంప్లీట్ అయిపోయింది అనుకోండి, కస్టమర్ తీసుకున్నాను అనుకోండి. సో తర్వాత నెక్స్ట్ ఏమన్నా కస్టమర్ సేమ్ దాంతో ఆర్డర్ చేస్తుంటే నార్మల్ ప్రైస్ పడుతుంది అలా అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఇట్లాంటి కంట్రోల్ లేకపోతే ఏంటంటే కంపెనీకి లాస్ అవుతుంది అన్నట్టు, కస్టమర్ ఎక్కువ పర్చేస్ చేస్తాడు తక్కువలో వస్తుందని చెప్పేసి అలా అన్నట్టు. సో ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ దీనికి సి ఉంది.
సో మనకి నెక్స్ట్ ఇప్పుడు వాల్యూ కాంట్రాక్ట్ ఉంది. సో దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి ఏంటి డబ్ల్యూకేఎన్ ఐటెం కేటగిరీ. ఓకేనా. సో పొజిషన్ క్లిక్ చేస్తున్నాను, అదేంటి డబ్ల్యూకేఎన్. ఓకేనా. దీనికి చూసుకుంటే కంప్లీషన్ రూల్ అని డిఫరెంట్గా ఉంది. సో ఇదేంటి ఈ ఉంది. ఈ అంటే ఏంటి, ఇది కూడా సేమ్ సిమిలర్, బట్ ఇక్కడ ఏంటంటే టార్గెట్ వాల్యూ, ఇక్కడ క్వాంటిటీ, ఇక్కడ వాల్యూ. సో ఇది వాల్యూ రిలేటెడ్ కాబట్టి వాల్యూ ఉంది. ఓకేనా. అదే నార్మల్గా మనకి స్టాండర్డ్గా అయితే టీఏఎన్కి జస్ట్ ఇట్లా క్వాంటిటీ కాంట్రాక్ట్ ఏముండదు కాబట్టి ఇది బ్లాంక్ ఉంది కంప్లీషన్ రూల్ అనేది. ఓకేనా. అది. సో నెక్స్ట్ స్పెషల్ స్టాక్ అని ఉంది. ఓకేనా. ఇప్పుడు మనకి జనరల్గా నార్మల్గా మనకి స్టాక్ చెక్ చేసుకోవడం టీ కోడ్ ఏంటంటే /MMBE. ఓకే. సో ఇక్కడ మనం స్టాక్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మెటీరియల్కి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అది. సో ఇక్కడ అన్రిస్ట్రిక్టెడ్ యూజ్ అంటే ఏంటంటే మనకి నార్మల్గా రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇది ఓపెన్ స్టాక్ అనేది. సో ఈ కస్టమర్స్కి ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా స్టాక్ అలాట్మెంట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా. సో దీని పక్కన నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పెక్షన్ స్టాక్ ఉంది. సో ప్రొడక్ట్ అనేది రెడీ అయిన తర్వాత చెక్స్ జరుగుతాయి, క్వాలిటీ చెక్స్, ఇన్స్పెక్షన్స్ అన్నట్టు. సో అలాంటి స్టాక్ ఏమంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. రిజర్వ్డ్ అంటే ఏంటంటే ఏదైనా కస్టమర్కి స్టాక్ అలర్ట్ చేస్తే ఇక్కడ ఉంటుంది. ఆన్ ఆర్డర్ స్టాక్ డిఫరెంట్గా ఉంటుంది. కన్సైన్మెంట్ అనేది కన్సైన్మెంట్ ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది, దానికి సపరేట్గా ఉంటుంది. ఓకేనా. ఇది ఎస్టీఓకి సంబంధించిన స్టాక్ ఉంటుంది. సో ఇంత సేమ్ ఏ మనకి ఇంకొంచెం పక్కకి వెళ్తే స్పెషల్ స్టాక్ అని కూడా ఒకటి ఉంటుంది. సో సంథింగ్ ఇది డిఫరెంట్గా ఉంది. సో ఇలా ఓకే. సారీ, మనకి ఇది కన్సైన్మెంట్ స్టాక్ వచ్చేసి దాన్ని స్పెషల్ స్టాక్ అంటారు. ఓకేనా. సో దీన్ని స్పెషల్ స్టాక్ అంటారు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే నార్మల్గా స్పెషల్ స్టాక్కి డిఫరెంట్. అన్రిస్ట్రిక్టెడ్ స్టాక్ ఏంటంటే మనకి అన్రిస్ట్రిక్టెడ్ అంటే ఓపెన్ ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. సో స్పెషల్ స్టాక్ అనేది మనకి 2 కేసెస్లో మనం జనరల్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి వచ్చేసి ఎంటీఓ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఇంకోటి కన్సైన్మెంట్లో ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు కన్సైన్మెంట్కి మనకి ఐటెం కేటగిరీ ఏంటి, కన్సైన్మెంట్ ప్రాసెస్కి వచ్చేసి మనకి కేబిఎన్, కేఈఎన్, కేఆర్ఎన్. ఓకేనా. సో ఇవి ఉన్నాయి. ఒకసారి చెక్ చేద్దాం. కన్సైన్మెంట్ ఫిలప్కి ఉంది కేబిఎన్కి. సో ఐటెం కేటగిరీ కంట్రోల్స్కి వచ్చాను. ఇది అదర్ ఎంట్రీ క్లిక్ చేస్తున్నాను, కేబిఎన్. సో ఫిలప్ కాబట్టి ఫిలప్ దగ్గర ఏముండదు. నెక్స్ట్ కేఆర్ఎన్, సారీ కేఈఎన్. ఓకేనా. చూడండి స్పెషల్ స్టాక్ ఉంది, డబ్ల్యూఎన్ ఉంది. సో కన్సైన్మెంట్ ఇష్యూ అన్నట్టు అంటే కస్టమర్కి అమ్మే స్టెప్లో ఇది మనకి వాడుతుంది, ఇది సెకండ్ స్టెప్ అన్నట్టు. సో ఆ టైంలో మనకి కేఈఎన్ అనేది ఐటెం కేటగిరీ డిటర్మిన్ అవుతుంది. దీనివల్ల యూసేజ్ ఏంటంటే కస్టమర్కి డెలివరీ చేసేటప్పుడు సిస్టమ్కి చెప్పాలన్నట్టు, అంటే నార్మల్ ఓపెన్ స్టాక్ కాదు, వీళ్ళకి ఇవ్వాల్సిన స్టాక్ సపరేట్గా ఉంటుంది ఆ స్టాక్ అన్నట్టు. ఓకేనా. చూడండి డబ్ల్యూ అంటే ఏంటి, ఇక్కడ ఉంది కన్సైన్మెంట్ స్టాక్ అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇంకా డిఫరెంట్ స్టాక్స్ ఉన్నాయి. ఈ అంటే ఆర్డర్స్ ఆన్ హ్యాండ్ అన్నట్టు. ఓకేనా. సో అలా ఉంటుంది అన్నట్టు మనకి. సో ఆర్డర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎంటీఓ ప్రాసెస్ అంటే ఏంటి, మేక్ టు ఆర్డర్ అన్నట్టు. మేక్ టు ఆర్డర్. సో ఇదేంటంటే నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి జ్యువెలరీస్ ఉన్నాయి, అంటే గోల్డ్ ఆర్నమెంట్స్. అవి ఏంటంటే ఆ డిజైన్స్ అనేవి స్టాండర్డ్గా ఉండవు. అంటే కొన్ని స్టాండర్డ్గా ఉంటే కొందరు కస్టమర్స్ ఏంటంటే కస్టమైజ్ చేసుకుంటారు అన్నట్టు. అంటే ఉన్న డిజైన్లోనే కొన్ని చేంజెస్ కావాలి మాకు, దానికి అడిషనల్గా యాడ్ చేయండి లేకపోతే తీసేసి ఇవ్వండి అన్నట్టు అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నట్టు బిజినెస్లో కూడా. సో అలాంటి కేసులో ఈ ఎంటీఓ ప్రాసెస్ని వాడతారు. ఓకేనా. సో అలాంటి ప్రాసెస్లో కూడా ఏంటంటే ఈ ఎంటీఓ ఆర్డర్ అనేది అంటే కస్టమర్ ప్లేస్ చేసేటప్పుడు మాత్రమే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ స్టాండర్డ్ కాదు. అవి ముందు రెడీ చేసి పెట్టుకుంటే ఎవరు కొన్నారో తెలియదు. కొంటే ఫైన్, ఓకే, కొనలేదు కంప్లీట్ క్లాస్ అన్నట్టు. సో వేస్ట్గా అయిపోతుంది. సో అలాంటి కేసులు ఏంటంటే మనకి ఆర్డర్ పడిన తర్వాతనే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారంట. ఓకేనా. సో ఆ కేసెస్లో కూడా మనకి స్పెషల్ స్టాక్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎంటీఓకి మనకి ఐటెం కేటగిరీ ఏంటి, మేక్ టు ఆర్డర్కి టీఏకి ఎంటీఓ ప్రాసెస్. ఓకే, టీఏకే. ఇప్పుడు అదర్ ఎంట్రీ క్లిక్ చేస్తున్నాను, టీఏకే ఎంటర్. సారీ, ఇక్కడ యాక్చువల్గా ఇది ఉండాలి మనకి ఆన్ ఆర్డర్ స్టాక్ అని సంథింగ్ అలా. సో ఇలాంటి కేసెస్ ఏంటంటే సిస్టమ్కి నార్మల్గా సో డెలివరీ చేసేటప్పుడు ఏంటంటే
ఇప్పుడు ఈ స్టాక్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ లో పలానా కస్టమర్ 1 2 4 5 5 6 ఉన్నాడు అనుకోండి, ఆ కస్టమర్ సంబంధించి మాత్రమే ఈ ప్రోడక్ట్ అనేది రెడీ చేసి పెట్టారు. ఈ ప్రోడక్ట్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంటీఓ ప్రోడక్ట్ అనుకోండి. సో ఈ కస్టమర్ కోసం ఈ రెడీ చేసిన ప్రోడక్ట్ వేరే కస్టమర్కి అమ్మారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటిది, డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అలాంటి మిస్టేక్స్ కూడా అవ్వద్దు. సో అందుకోసమే ఈ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే ఈ ప్రోడక్ట్ అనేది పలానా కస్టమర్కి అసైన్ చేసి ఉండాలన్నట్టుగా మనకి మీనింగ్ అన్నట్టు. సో ఇక్కడ మనకి స్టాక్ ఓవర్వ్యూలో కూడా సో అలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి కన్సైన్మెంట్ స్టాక్ అనేది ఒకటి ఉంటుంది, ఆన్ ఆర్డర్ స్టాక్ అనేది ఒకటి ఉంటుంది, సో రిజర్వ్ స్టాక్ ఉంటుంది. అలా అన్నట్టు ఆన్ ఆర్డర్ కింద ఇక్కడ వస్తుంది అన్నట్టు మనకి అలా. సో ఒక్కొక్క ప్రాసెస్ సంబంధించి ఒక్కొక్కటి ఉంటుంది. సో మనకి ఏంటంటే సిస్టమ్ అని డెలివరీ చేసేటప్పుడు ఏ స్టాక్ అనేది చూసుకోవాలనేది మనకి ఇక్కడ కంట్రోల్ చేస్తుంది ఐటెం కేటగిరీస్లో. ఇది స్పెషల్ స్టాక్ అనేది. సో నార్మల్గా మనకి టీఏఎన్కి జనరల్ రెస్ట్రిక్షన్స్ ఏముండవు కాబట్టి ఓపెన్ స్టాక్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది సిస్టమ్ అనేది, అన్రిస్ట్రిక్టెడ్ తీసుకుంటుంది అలా అన్నట్టు. సో ఇంకా నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి బిల్లింగ్ రిలవెన్స్. బిల్లింగ్ రిలవెన్స్ అంటే ఏంటంటే ప్రోడక్ట్ అనేది దానికి అసలు అది బిల్ చేయాలా వద్దా, అంటే లైక్ ఇప్పుడు శాంపిల్స్ ఉంటాయి, శాంపిల్ ప్రొడక్ట్స్ కి బిల్ అనేది ఏమి ఉండదు అన్నట్టు, అంటే రిలవెంట్ ఫర్ బిల్లింగ్ కాదా అన్నట్టు. సో ఫ్రీ శాంపిల్స్ ఉంటే ఆ ప్రోడక్ట్ కి మనం ప్రైస్ మెయింటైన్ చేసిన ప్రైస్ పడద్దు, అది కేసు అన్నట్టు. ఓకేనా. సో దాంతోపాటు ఇంకోటి ఏం కంట్రోల్ చేస్తుందంటే ఇప్పుడు హెల్ప్ క్లిక్ చేస్తే ఇంకా చాలా ఆప్షన్స్ వచ్చాయి మనకి. ఓకేనా. సో ఇక్కడ ఇది స్టాండర్డ్ దానికి మనం ఏం మెయింటైన్ చేస్తుంది, ఏ ఉంది. ఏ అంటే ఏంది, డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్. డెలివరీ రిలేటెడ్ బిల్లింగ్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు జనరల్ మనకి ఓటీసీ ప్రాసెస్ ఏముంటుంది, ఎంక్వైరీ, కొటేషన్, ఆర్డర్, డెలివరీ, ఇన్వాయిస్. ఓకేనా. సో ఎంక్వైరీ క్రియేట్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ ఏంది కొటేషన్ అనేది ఎంక్వైరీ రిఫరెన్స్ చేసుకుని చేస్తాం, నెక్స్ట్ ఆర్డర్ అనేది కొటేషన్ రిఫరెన్స్ చేసుకుంటాం. ఓకేనా. కొన్ని ప్రాసెస్లో ఇవి రెండు ఉండవు, డైరెక్ట్ ఆర్డర్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ స్టెప్. సో ఆర్డర్ క్రియేట్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ ఏంటి డెలివరీ క్రియేట్ చేసేటప్పుడు ఆర్డర్ నెంబర్ రిఫరెన్స్గా తీసుకుని డెలివరీ క్రియేట్ చేస్తాం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఏంటి ఇన్వాయిస్ రైజ్ చేసేటప్పుడు రిఫరెన్స్గా మనము డెలివరీ నెంబర్ తీసుకుంటాం. ఓకేనా. అదే ఇది. సో సిస్టమ్ ఏంటంటే ఇన్వాయిస్ చేసేటప్పుడు కొన్ని ప్రాసెస్లో ఆర్డర్ నెంబర్ రిఫరెన్స్గా తీసుకుంటుంది, అంటే డెలివరీ ఉండదు కొన్ని ప్రాసెస్లో. అలాంటి కేసెస్లో ఏంటి డైరెక్ట్గా ఆర్డర్ నెంబర్ రిఫరెన్స్ తీసుకొని ఇన్వాయిస్ రైజ్ చేయాలి అలా అన్నట్టు. సో ఆ కంట్రోల్ ఇక్కడ ఉంటుంది. సో ఆ ప్రాసెస్కి ఏ సూట్ అవుతుంది, లైక్ డెలివరీ డాక్యుమెంట్ తీసుకోవాలా లేకపోతే ఆర్డర్ తీసుకోవాలా. కొన్ని ప్రాసెస్లో ఏంటంటే మనకి ప్రొఫార్మా ఇన్వాయిస్ ఉంటుంది, అంటే కొన్ని కేసెస్ ఇప్పుడు శాంపిల్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, శాంపిల్ ప్రొడక్ట్స్ సారీ, వాటికి ఏంటంటే బిల్లింగ్ పడద్దు. సో బిల్లింగ్ పడకపోయినా కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ప్రోడక్ట్ అనేది వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి కంపెనీకి కాస్ట్ పడుతుంది, ఫ్రీగా ఏం పడదు. కస్టమర్స్కి శాంపిల్ పంపిస్తున్నారు ఫ్రీగా కానీ, బట్ దానికి సమ్ కాస్ట్ అనేది పడుతుంది. సో బయట కస్టమర్కి పడద్దు, బట్ మిగతా ఇంటర్నల్గా ఒకటి ట్రాన్సాక్షన్ రన్ అవ్వాలి. సో అలాంటి కేసులు ఏంటంటే ప్రొఫార్మా బిల్లింగ్ అనేది రేజ్ చేస్తారండి, ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటారు. సో ఇవేంటంటే ఎక్కడన్నా చెక్ పోస్ట్ దగ్గర కానీ ట్రాన్స్పోర్టేషన్లో ఎక్కడైనా ఎవరైనా వెహికల్ ఎప్పుడన్నా అడిగి ఇన్స్పెక్షన్ చెకింగ్ జరిగినప్పుడు ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారు అన్నట్టు అలా ఉంటుంది. సో ఇన్వాయిస్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కొన్ని ప్రాసెస్లో ఏంటంటే పిఓ నెంబర్ బేస్ చేసుకొని ఉంటుంది, లేదంటే కొన్ని మైరో డాక్యుమెంట్ అనేది ఒకటి ఉంటుంది, మైగో డాక్యుమెంట్ ఉంటుంది, అవి బేస్ చేసుకొని ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇఫ్ అంటే ఇక్కడ మైరో డాక్యుమెంట్ అనేది బేస్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మైగో అనే డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, అది అంటే డిఫరెంట్ ప్రాసెస్లో ఇవి తర్వాత ముందు క్లాసులో చెక్ చేసుకోవచ్చు, దాంట్లో చూసుకుంటాం. సో ఇప్పుడు మనకు శాంపిల్ వచ్చింది అనుకోండి, దానికి కొన్నిటికి అంటే బిల్లు పడద్దు అన్నప్పుడు నాట్ రిలవెంట్, సో బ్లాంక్ పెట్టుకుంటారు. సో ఒక్కొక్క ప్రాసెస్ని బట్టి మనకి ఇక్కడ బిల్లింగ్ లెవెల్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బిల్లింగ్ ప్లాన్ టైప్స్. బిల్లింగ్ ప్లాన్ టైప్స్ అనేది మనకి ఇది సేల్స్ డాక్యుమెంట్ కంట్రోల్స్లో కూడా ఉంటుంది, వివో వేట్లో, బట్ ఐటెంలో కూడా ఉంది. ఐటెంలో జనరల్గా వాడరు, ఇన్ కేస్ ఎప్పుడన్నా ఉంటే వాడుకోవడానికి. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి, మైల్ స్టోన్, పీరియాడిక్ అన్నట్టు. పీరియాడిక్ అంటే మనకి ఎవ్రీ మంత్ లేదా 3 months 6 monthsకి బిల్ అనేది జనరేట్ అవ్వాలి ఆటోమేటిక్గా. సో మైల్ స్టోన్ అనేది అంటే లైక్ కాంట్రాక్ట్స్కి వర్క్ డన్, అంటే వర్క్ జరిగిన దానికి అమౌంట్ అనేది పే చేయాలి. అంటే ఒక టైం పీరియడ్లో 30% టైం వర్క్ అనేది ఫినిష్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 months లోపల. సో 30% ఫినిష్ అయితే ఇంత అమౌంట్ అనేది పే చేస్తాము. నెక్స్ట్ ఇంకో 2 or 4 monthsలో మిగతా ఇంత సమ్ పర్సెంటేజ్ అవ్వాలి, అప్పుడు ఇంత పేమెంట్ చేయాలి. సో అలా ఉంటుంది అన్నట్టు బిల్లింగ్ అనేది. మైల్ స్టోన్ అంటే అలా ఉంటుంది. పీరియాడిక్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ బిల్ జనరేట్, మొబైల్ బిల్ జనరేట్ అయితే సో ఆ కేసు అన్నట్టు అట్లా వాడతారు. సో బట్ ఇది జనరల్గా మనకి హెడర్ లెవెల్లో తీసుకోవాలి, అంటే లైక్ సేల్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా వివో వీటు, అక్కడే చేసుకుంటారు. ఐటమ్ లెవెల్లో ఇచ్చాడు బట్ జనరల్ చేసుకోరు. ఓకేనా. సో నెక్స్ట్ బిల్లింగ్ బ్లాక్ ఉంది. బిల్లింగ్ బ్లాక్ అంటే ఏంటంటే
సో ఇప్పుడు ఆర్డర్ వేసినప్పుడు ఆర్డర్లో ఏదైనా ఐటమ్ కేటగిరీ టీఏ అనేది జనరేట్ అయింది అనుకోండి, ఆ మెటీరియల్ అనేది బిల్లింగ్ చేసేటప్పుడు బ్లాక్ అంటే సిస్టమ్ అలో చేయదు బిల్లింగ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనం మెయింటైన్ చేసుకుంటే, అంటే కొన్ని ప్రాసెస్లు ఏంటంటే కంప్లీట్ ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి వెళ్ళడానికి బ్లాక్స్ పెట్టుకుంటారు, బిల్లింగ్ బ్లాక్, డెలివరీ బ్లాక్. అది ఎందుకంటే ఇన్స్పెక్షన్ కోసం అన్నట్టు. అంటే కొన్నిసార్లు అంటే ఎండ్ యూజర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తూ ఉంటారండి కొన్ని ప్రాసెస్కి. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఆ ప్రాసెస్ మొత్తం కరెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అలాంటి కేసులో ఏం చేస్తారంటే, సో ఒక అథరైజ్ పర్సన్ అంటే మేనేజర్ లెవెల్లో ఎవరన్నా వాళ్ళకి అథరైజేషన్ ఇస్తారంట. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ బ్లాక్ అనేది పెట్టమంటారు, అంటే స్టాప్ చేయడానికి ఫర్దర్గా వెళ్ళకుండా. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళకి ఓకే అనిపిస్తే అప్పుడు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ డాక్యుమెంట్ ఫర్దర్ స్టెప్స్ అనేది వెళ్తుంటుంది. లైక్ ఆర్డర్లో పెట్టారు అనుకోండి, ఆర్డర్లో పెడితే డెలివరీ అనేది అవ్వదు, డెలివరీలో పెడితే ఇన్వాయిస్ అవ్వదు, బిల్లింగ్ అవ్వదు, అలా అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏంటి బిల్లింగ్ బ్లాక్ ఉంది. బిల్లింగ్ బ్లాక్ ఇక్కడ మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 పెట్టాను, ఓకేనా, సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక ఆర్డర్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెష్గా మళ్ళీ /VA01 ఎంటర్. సో సోల్డ్ టు పార్ట్ ఎంటర్ చేస్తున్నాను, మెటీరియల్ ఒక 2 క్వాంటిటీ ఎంటర్. సో ఏమన్నా ఇన్కంప్లీషన్ చెక్ చేస్తున్నాను, డేటా మిస్ అయిందా లేదా, లేదు కంప్లీట్గా ఉంది, సేవ్ చేస్తున్నాను. సో 438 డాక్యుమెంట్ నెంబర్. నెక్స్ట్ డెలివరీ క్రియేట్ చేస్తాను, /NVL01N ఎంటర్ 438. నెక్స్ట్ షిప్పింగ్ పాయింట్ చెక్ చేసుకోవాలి, ఈ డేట్ చూసుకోవాలి, జస్ట్ ఎంటర్ కొడుతున్నాను. సో పికింగ్ ట్యాబ్లో వచ్చేసాను, పిక్డ్ క్వాంటిటీ ఎంటర్ చేశాను, పీజే చేస్తున్నాను. ఓకే, సో డెలివరీ అయిపోయింది, 7200 లాస్ట్ నెంబర్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇన్వాయిస్ రేజ్ చేస్తాను, VS01 టీ కోడ్, ఓకేనా. సో చూడండి 200. సో ఎంటర్ కొడుతున్నాను. సో ఇక్కడ చూసుకుంటే కింద వార్నింగ్ వచ్చింది, నో బిల్లింగ్ డాక్యుమెంట్స్ ఫర్ జనరేటెడ్, సి లాగ్ చెక్ చేయాలంటే పైన ఎడిట్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, ఇది ఎడిట్ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకుంటే లాగ్ ఉంది, ఇక్కడ లాగ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకుంటే డెలివరీ నెంబర్ ప్లస్ ఆర్డర్ నెంబర్ ఉంది, బ్యాక్ వస్తున్నాను, క్లిక్ చేస్తే లోపలికి వెళ్తుంది. సో ఇది డెలివరీ నెంబర్, ఇది ఆర్డర్ నెంబర్. ఇక్కడ ఏముంది, ఈజ్ బ్లాక్డ్ ఫర్ బిల్లింగ్, ఓకేనా. బిల్లింగ్ బ్లాక్ అనేది అప్లికేబుల్ అయింది, అందువల్ల ఇది ఫర్దర్గా ప్రాసెస్ చేయడానికి వీలు లేదన్నట్టు, ఓకేనా. సో బిల్లింగ్ బ్లాక్ అనేది అప్లై అయిపోయింది ఇక్కడ మనకి ఈ యాక్చువల్లీ ఆర్డర్లో, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తానంటే చేంజ్ మోడ్ ఆఫ్ ఆర్డర్ ఇక్కడ వెళ్తున్నాను, 438 ఎంటర్. సో ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు బిల్లింగ్ బ్లాక్ ఇక్కడ ఎంటీగా ఉంది. ఇక్కడ ఎందుకు ఎంటీగా ఉంది, ఎందుకంటే యాక్చువల్లీ ఇది హెడర్ సంబంధించింది కాబట్టి. సో మనం ఇక్కడ ఐటమ్ కేటగిరీలో బ్లాక్ అనేది అప్లికేబుల్ అయింది కాబట్టి అది ఐటమ్ లెవెల్లో బ్లాక్ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు నేను లైన్ ఐటమ్ క్లిక్ చేస్తున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేస్తున్నాను. సో ఐటమ్ లెవెల్లో చూడండి, ఇప్పుడు మనకు ట్యాబ్స్ ఉన్నాయి కదా, బిల్లింగ్ డాక్యుమెంట్ ట్యాబ్స్కి వచ్చాను, ఇక్కడ చూడండి బిల్లింగ్ బ్లాక్ ఉంది. సో అంటే పర్టికులర్ ఈ ట్యాన్ అనే ఐటమ్ కేటగిరీ ఏదైతే ఉందో దాంతో ఎన్ని మెటీరియల్స్ వేస్తే అన్ని మెటీరియల్స్కి మనకి బిల్లింగ్ బ్లాక్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకో మెటీరియల్ వేస్తాను, ఓకేనా. సో స్టాక్లో ఇలా వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ 20 లైన్ ఐటమ్స్ చెక్ చేస్తాను, చూడండి డబుల్ క్లిక్ చేస్తున్నాను, చూడండి లైన్ ఐటమ్ 20, చూడండి బిల్లింగ్ బ్లాక్ అనేది. సో మెటీరియల్ ఇది 5, సో దీని కూడా పడింది, ఓకేనా. సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇది మళ్ళీ డిలీట్ చేస్తున్నాను, అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ వెళ్ళి బిల్లింగ్ డాక్యుమెంట్ ట్యాబ్లోకి వచ్చిన తర్వాత సేమ్ సింపుల్ ఇక్కడ మళ్ళీ బ్లాంక్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ కొట్టాలి. ప్రతిసారి ఏదైనా వాల్యూ చేంజ్ చేసిన తర్వాత ఎంటర్ అనేది కొట్టాలి. కొన్నిసార్లు ఏంటంటే సిస్టమ్ తీసుకుంటుంది, కొన్నిసార్లు తీసుకోదు, అలా. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బిల్లింగ్ అనేది ట్రై చేశాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఎంటర్ కొడుతున్నాను. సో ఇప్పుడు అలో చేసింది, జస్ట్ సేవ్ చేస్తాను, బిల్లింగ్ డాక్యుమెంట్ క్రియేట్ అయిపోతుంది, అయిపోయింది చూడండి. సో అలా. సో మనం ఐటమ్ లెవెల్లో బ్లాక్ పెడితే ఏంటంటే పర్టికులర్ ఐటమ్కి, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఐటమ్ కేటగిరీ ఉందనుకోండి, ఆ వేరే మెటీరియల్కి బ్లాక్ అనేది పడదు. ఏదైతే ఇది ఉందో జస్ట్ ఓన్లీ టీఎన్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది అన్నట్టు, ఓకేనా. సో నెక్స్ట్ ప్రైజింగ్ ట్యాబ్, ప్రైజింగ్ అని ఉంది. ప్రైజింగ్ అని ఏంటంటే చూడండి ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ స్టాండర్డ్ ప్రైజింగ్ అంటే పలానా పర్టికులర్ మెటీరియల్ అనేది, అంటే ఈ టీఏఎన్ అనేది ఆ ఐటమ్ కేటగిరీకి సంబంధించి ఆ మెటీరియల్ అనేది ప్రైజింగ్ రిలవెంటా కాదా అన్నట్టు, అంటే దానికి ప్రైస్ పడాలా వద్దా. సో కొన్నిసార్లు శాంపిల్స్ ఉంటాయి, ఫ్రీ గుడ్స్, సో వాటికి బి మెయింటైన్ చేసుకుంటాము. కొన్నిసార్లు నో ప్రైస్ ఉంటుంది, ఓకేనా. నార్మల్గా ప్రైస్ అనేది ఎక్స్ అని ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ప్రైజింగ్ అనేది ఆల్మోస్ట్ స్టాండర్డ్ ఐటమ్స్కి ఎక్స్ అనే ఉంటుంది. సో మనకి శాంపిల్స్ ఇచ్చే టైంలో మాత్రమే బి ఉంటుంది అన్నట్టు.
ఇప్పుడు శాంపిల్స్ అంటే మనకి ఫ్రీ గుడ్స్ ఉంటుంది. ఫ్రీ గుడ్స్కి ఐటెం కేటగిరీ ఏంటి? TANN. ఓకేనా, TANN టైప్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ప్రైసింగ్ అనే దానికి ఏముంది? B ఉంది. అంటే ఇదేంటి? B అంటే ఏముంది చూడండి, ప్రైసింగ్ ఫర్ ఫ్రీ గుడ్స్ 100% డిస్కౌంట్. ఓకేనా, సోప్ కొంటే ఒక పెన్ అనేది ఫ్రీ పడాలి అలా అన్నట్టు అది. ఇప్పుడు స్టాటిస్టికల్ వాల్యూ ఉంది. స్టాటిస్టికల్ వాల్యూ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఏదైనా ఐటెం కేటగిరీకి స్టాటిస్టికల్ వాల్యూ అనేది ఉందనుకోండి, మెయింటైన్ చేస్తారు అనుకోండి, సో ఆ అమౌంట్ ఆ పర్టికులర్ మెటీరియల్కి సంబంధించి అమౌంట్ అనేది అసలు ఏం పడదు అన్నట్టు. ఓకేనా, చూడండి. సో బ్లాంక్ ఉంది, సిస్టమ్ విల్ సంథింగ్. ఓకే, ఇది వదిలేండి. యాక్చువల్లీ ఇది చెప్తాను ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యాక్చువల్లీ మనకు ఒక సపరేట్ బిల్ బామ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, బిల్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ ఏముంటుందంటే నార్మల్గా, సో కంప్యూటర్ అనేది ఒక ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ వచ్చేసి దీంట్లో మనకి ఏమేమి పార్ట్స్ ఉంటాయి? మానిటర్, CPU, మౌస్, కీబోర్డ్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మానిటర్కి వచ్చేసి ఒక 5,000 ఉంది. సిపిఈకి వచ్చేసి 10,000 అండి అమౌంట్ అనుకుందాం. మౌస్కి ఒక 1,000, కీబోర్డ్కి ఒక 1,000. ఓకే, సో టోటల్ కాస్ట్ ఎంత అయిందంటే 17K అయిపోయింది, 17,000 అయింది. ఓకేనా, ఇది ఇండివిజువల్గా పర్చేజ్ చేస్తే. సో కంపెనీ వాడు ఏమంటుంటే బల్క్గా టోటల్ దీని అన్నింటినీ కలిపేసి వాడు కంప్యూటర్ అని పేరు పెట్టుకున్నాడు. సో బల్క్లో కొనుక్కున్నారు అనుకోండి, ఆడేం చేస్తున్నాడంటే 15,000కి ఇస్తా అనుకున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అలా అంటే కొందరు కస్టమర్స్ ఏంటంటే ఓన్లీ వాడికి సిపిఐ కావాలంటాడు, లేదంటే ఓన్లీ మానిటరే కావాలి నాకు, డిఫరెంట్ ఇది ఇండివిజువల్ ఈ 2 ప్రొడక్ట్స్ కావాలి, మిగతా వద్ద అనుకుంటాడు. సో ఎవరైతే బల్క్లో ఉంటారో వాళ్ళకి ఏంటంటే కొంచెం డిస్కౌంట్ చేసి తక్కువకి ఇస్తా ఉంటాడు. ఓకేనా, సో ఇలా బల్క్గా కొన్నప్పుడు ఏంటంటే ఈ ప్రైస్ రావాలి, ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఈ ప్రైస్ రావాలి. అది కాన్సెప్ట్ అనేది. ఇప్పుడు సేమ్ మెటీరియల్కి ప్రైస్ మెయింటైన్ చేస్తాము, ఇలా కొన్నప్పుడు ఇంత రావాలి, ఇలా ఇండివిజువల్గా వేసినప్పుడు ఇలా రావాలి, అదే అన్నట్టు మీనింగ్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అనే ప్రోడక్ట్ కొన్నప్పుడు ఇది మెయిన్ ఐటమ్. సో ఇది దీన్ని పర్చేస్ చేసినప్పుడు ప్రైసింగ్ అనేది 15,000 రావాలి, అండ్ మిగతా ఇవన్నీ డిస్ప్లే అవ్వాలి, బట్ వీటికి ప్రైస్ అనేది 0 చూపిస్తుంది. అదే అన్నట్టు. ఓకేనా, సో 0 రావాలి. ఇలా కంప్యూటర్ కొన్నప్పుడు 15,000 అనేది, అంటే టోటల్ ప్రోడక్ట్కి ప్రైసింగ్ అనేది 15,000 పడాలి మెయిన్ ఐటమ్, మిగతా ఈ ఐటమ్స్ అనేది డిస్ప్లే అవుతాయి, బట్ వాటికి ప్రైస్ అనేది ఇలా ఉంటుంది. సో అదే కస్టమర్ ఏం చేస్తాడంటే వాడికి తెలియకుండా కొన్నిసార్లు ఇండివిజువల్గా ఒక్కొక్క ఐటమ్ కొన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వీటన్నిటికీ ప్రైస్ పడుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇలా 0 పడడానికి కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ స్టాటిస్టికల్ వాల్యూ అన్నట్టు. ఓకేనా, సో మనకి బామ్ ఆ ప్రాసెస్లో మనకి అది 0 అవుతుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు TAQ, TAE ఇవి వచ్చేసి మనకి బామ్కి. TAE దగ్గర చూద్దాం మనము. సో అదర్ ఎంట్రీస్కి వెళ్తున్నాను, TAE ఎంటర్. చూడండి, దీనికి స్టాటిస్టికల్ వాల్యూ అనేది X ఉంది. ఓకేనా, అంటే ఇది సబ్ ఐటమ్ అన్నట్టు. లైక్ ఇప్పుడు ఇలా మానిటర్, CPU ఇండివిజువల్గా ఉన్నప్పుడు మనకి ఐటమ్ కేటగిరీ ఇది డిటర్మైన్ అవుతుంది, TAE అనేది. ఓకేనా, సో అందుకోసం ఇది ఉంది. ఇది ఉండడం వల్ల ఏమవుతుంటుంది, ఆ మెటీరియల్ యొక్క ప్రైస్ మొత్తం 0 అయిపోతుంది ఆ కేసులో, అలా ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో మళ్ళీ స్టాండర్డ్ ఐటమ్ కేటగిరీకి వెళ్తున్నాం, TAN. ఓకే, సో నెక్స్ట్ బిజినెస్ ఐటమ్. బిజినెస్ ఐటమ్ అంటే నథింగ్ బట్ మనకి కస్టమర్ మాస్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఈ కస్టమర్ కంపెనీ కోడ్ సేల్స్ ఏరియా జస్ట్ ఎంటర్ చేయండి, నెక్స్ట్ ఎంటర్. ఓకే, ఇప్పుడు సేల్స్ ఏరియా ట్యాబ్లోకి వెళ్తున్నాను, జనరల్ డేటాలో ఉంది. సో జనరల్ డేటా నుంచి సేల్స్ ఏరియా వెళ్తున్నాను, సేల్స్ ఏరియా డేటాలో. సో ఈ సేల్స్ ఏరియా డేటాలో సేల్స్ ట్యాబ్, షిప్పింగ్ ట్యాబ్, బిల్లింగ్ ట్యాబ్, సో వీటిని ఏమంటారంటే బిజినెస్ డేటా అంటారు. ఓకేనా, సో బిజినెస్ ఐటమ్ అంటారు, బిజినెస్ సంబంధించిన డేటా. సో ఆ వాల్యూ అనేది కొన్నిసార్లు మనకి సేల్స్ ఆర్డర్లో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్ మాస్టర్ నుంచి మెటీరియల్ మాస్టర్కి పాస్ కస్టమర్ మాస్టర్ నుంచి సేల్స్ ఆర్డర్కి పాస్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్స్ ఆర్డర్ ఉంది, ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ పేమెంట్ టర్మ్స్ అనేది మనకి కస్టమర్ నుంచి వచ్చింది. ఓకేనా, పేమెంట్ టర్మ్స్ కానీ ఇంకా కొన్ని ఇప్పుడు బిల్లింగ్ డాక్యుమెంట్ అట్లా ఇప్పుడు ఇంకో టర్మ్స్ ఉంది, టర్మ్స్ ఆఫ్ పేమెంట్. సో ఇలాంటి కొంచెం డేటా అనేది మనకి కస్టమర్లో మెయింటైన్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి మనకి పాస్ అయిపోతుంది అన్నట్టు, సేల్స్ ఆర్డర్ పాస్ అవుతుంది. సో ఆ కేసులో ఏంటంటే మనకి కొన్నిసార్లు ఈ వాల్యూ అనేది చేంజ్ చేయాలా వద్దా అనేది మనకి ఐటమ్ కేటగిరీ దగ్గర ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సో ఈ ఫీల్డ్ అనేది మనకి కంట్రోల్ చేస్తుంది, చెయ్యాలా వద్దా అనేది. ఓకేనా,
నెక్స్ట్ ఇది షెడ్యూల్ అయిన అలౌడ్ అని ఉంది. ఓకేనా, దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒకవేళ అంటిక్ ఉందనుకోండి, ఇప్పుడు ఈ సేల్స్ ఆర్డర్ ఉంది, సారీ, సో ఈ సేల్స్ ఆర్డర్లో బ్యాక్ వస్తున్నాను, ఇది హెడర్లో ఇప్పుడు. సో ఇది ఐటమ్ సెలెక్ట్ చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేస్తున్నాను, స్కెడ్యూలెన్స్ ఉంది కదా. సో ఈ స్కెడ్యూలెన్స్ ఏంటంటే ప్రోడక్ట్ అనేది ఎప్పుడు డెలివరీ అవుతుంది, ఎంత క్వాంటిటీ అవుతుంది అనేది చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు 21st రోజు కన్ఫర్మ్ క్వాంటిటీ 2 ఉంది. యాక్చువల్గా 2 ఆర్డర్ చేశాడు, 2 అనేది కన్ఫర్మ్ చేశాడు, ఈ రోజు 21st రోజు. సో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇన్ కేసు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అంటిక్ చేసాం అనుకోండి, చూడండి అంటిక్ చేసి సేవ్ చేస్తున్నాను. సో మళ్ళొకసారి ఫ్రెష్గా ఇంకొకసారి ఆర్డర్ చేస్తాను, /VS01 ఎంటర్ ఎంటర్, సోల్డ్ టు పార్టీ ఎంటర్, నెక్స్ట్ ఒక మెటీరియల్ సమ్ క్వాంటిటీ ఎంటర్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది సెలెక్ట్ చేసుకున్నాను, డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు అసలు స్కెడ్యూల్ అనే ట్యాబే కనబడట్లేదు, మిస్సింగ్ అయిపోయింది, మొత్తం గల్లంత అయిపోయింది అది. సో కంట్రోల్ చేస్తున్నట్టు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి. సో టిక్ చేసుకుంటే మనకి సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి మనకు ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు సేవ్ చేశాను కదా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రై చేస్తాను, ఇప్పుడు మనకి అది స్కెడ్యూలెన్స్ అనేది వస్తా లేదు చూద్దాం. సో ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తున్నాను ఐటమ్ లెవెల్లో, చూడండి ఇప్పుడు స్కెడ్యూలెన్స్ అనేది వచ్చింది అది. సో మనకి కంట్రోల్ ఇక్కడ ఉంటుంది అన్నట్టు, స్కెడ్యూలెన్స్ రావాలా వద్దా అనేది.